सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం మా బాబు చెప్పిన బ్రహ్మ చెప్పిన ససేమిరాజనం వినం ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం గాలి అందుకుందామా మేఘాలు పిండుకుందామా చుక్కలెక్కి చూదామా ఐదెక్కి సోలిపోదామా గోడు గూడుకొని నీలి నింగిలో గూడు కట్టుకుందామా ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం మా బాబు చెప్పిన బ్రహ్మ చెప్పిన ససేమిరాజనం వినం ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం ప్రేమ పండినజ భామా ఈ సీమ వదలిపోదామా ఒక్కసారి ఓ మామా పుట్టిక్కు తోలి చూడామా కన్న మామలో విందు చేసుకొని తందనాలు ఆడేమా ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం మీ బాబు చెప్పినా బ్రహ్మ చెప్పినా ససేమిరా వినం వినం ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం అలల నడిచిపోదామా ఈ జలధి కొలిచి చూడామా పరవశించిపోదామా పాతాళ గంగ చూదామా ఇసుక తిన్నెలో నిసిమి వలపుతో పసిడి మేడ కడదామా ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం మా బాబు చెప్పిన బ్రహ్మ చెప్పిన ససేమిరాజనం వినం ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం ఎవరేమన్నా ఇక వినం ఎవరేమన్నా ఇక వినం ఉదయగిరి పైన అదిగో గగనాన కదలె దినరాజు తేరు పొదిగి చిరుగాలి నిదుర తెరజారి కదలె గోదారి నీరు కదలె గోదారి నీరు ఏ సీమల ఏమైతియో ఏకాకిని నా
ప్రియా ఏకాకిని నా ప్రియా ఏలాగి వియోగాన వేగేనో నా ప్రియా ఏలాగి మేఘమాసమేగేనో ప్రియా 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 గడియ గడియ ఒక శిలయై కదలదు సుమ్మి ఎదలోపల నీ రూపము చెదరదు సుమ్మి పడి రావాలంటే వీలు పడదు సుమ్మి వీలు పడదు సుమ్మి ఊపి ఊపి మనసు నొక్కొక్క వేదన కావ్యమౌను మరియు గానమౌను నేటి బాధ నన్ను మాటాడగానీని ప్రళయమట్లు వచ్చి పడియే పైని దారులన్నీయు మూసే దశ దిశలు ముంచెత్తే నీరంధ్ర భయదాంధకార జీమూతాళి ప్రేయసీ ప్రేయసీ వెడలిపోయితివేల ఆ అగమ్య తమస్విని గర్భకుహరాల తమస్విని గర్భకుహరాల లోకమంతా పాకినవి పగటి వెలుగులు నాకు మాత్రం రాకాసి చీకట్ల మూలుగులు రాకాసి చీకట్ల మూలుగులు ఎప్పుడు నీ పిలుపు వినబడదో అప్పుడు నా అడుగు పడదు ఎచ్చటికో పైన మెరుగక ఎందుకో వైన మందక నా అడుగు పడదు అది ఒకానొక మలుసందే ఎతుట గౌతమీ నది ఇరు దరులొరసి మింటి ఛాయలను నెమరు వేసి కొనుచు సాగినది అప్పుడే కలిగే నాకొక్క దివ్యానుభూతి కలిగే నాకొక్క దివ్యానుభూతి శూన్యాకాశము వలె చైతన్య లవములేని బ్రతుకుదారుల శోభానన్యంబు ఒక శంపాలత కన్యక
తొలి వలపువోలే కాంతులు నించెన్ అంతరాంతరమున వింత కాంతి నిండి ఊహలకు రెక్కలొచ్చి ప్రత్యూష పవనలాలనమునకు విచ్చు సుమాలవోలే అలతి కవితలు వెలువడే. అంతలోన కనుమొరగిచనె మెరపు చీకటులు మిగిలే. అప్పుడు ఎలుగెత్తి పిలిచినాను, అప్పుడు దారి తెలియక వెలుగు కొరకు రోదించినాను వెదకి వెదకి వేసారితి బెర్రినైతి. ఆశలు రాలి ధూళి పడినప్పుడు గుండెలు చీల్చు వేదనావేశము వ్రేల్చినప్పుడు వివేకము గోల్పడి సల్పినట్టి ఆక్రోశము రక్తబిందువులలో రచయించితి నేను. మేఘ సందేశము రూపుదాల్చెనది నేడు. ఇది ఏమి మహాకవిత్వమో. శోకమొకటియ కాదు సుశ్లోకమైన కావ్యమునకు జీవము పోయ. కరుణ ఒకటే కాదు రసము జీవితమునా. కవికి వలయు ఎన్నో వివిధానుభూతులు ఎడద నిండా. నా అన్వేషణ ఎన్నడేన్ సఫలమై నా మన్కియే పూలున్ కాయల్ పండ్లును నిండు నందనముగానైనన్ వ్యధా వేదనల్ మాయంబై సుఖశాంత జీవనము సంప్రాప్తించి పూర్ణుండనై వ్రాయన్ జాలుదు మానవానుభవ దివ్యత్కావ్య సందోహమున్. సంతాకు వెళ్ళాను, సర్కాసు చూశాను. సంతాకు వెళ్ళాను, సర్కాసు చూశాను. ఏనుగుల్ని చూశాను, సచ్చినోళ్ళని మోసాను. ఏంటి మామా తెల్లవారుజామున సచ్చినోళ్ళు మోసానంటున్నావు? ఎక్కడికి వెళ్ళావేంటి? రాత్రి సర్కస్కి వెళ్ళాను బుల్లి. టౌను బాగుందా మామా? బ్రహ్మాండంగా ఉంది కానీ బుల్లి, సర్కస్ చూసి వచ్చేస్తున్నాను. అడ్డుతోని వచ్చేస్తున్నాను. ఒక ఊరు తగిలింది. రాత్రి 12 గంటలు చీకటి అందాకారం. భయం వేసిందా? భయం వేసింది కాబట్టి ఊరికోసం పెద్ద మేడ ఉంది, ఈదులోకి అరుగు ఉంది. అరుగు మీద పడుకుందామని అరుగు దగ్గరికి వెళ్ళాను. ఆ ఇంటి యజమాని గారు ఆ అమ్మగారు యాత్రకి వెళ్ళారట. చాలా భక్తురాలు గేడి దగ్గర నిలబడి, నాయన పైన పడుకోకు, చలి పొన్నూరు లాగా ఉన్నావు, రా ఇంట్లో పడుకుంది గాని అనగానే అయితే పదక్కి గారు అని చెప్పి లోపలికి వెళ్తున్నాను. తీసుకెళ్ళింది. నాయన భోంచేస్తావా, అన్నం పెడతాను అని. మంచి మనిషిలా ఉంది. భక్తురాలు భోజనం పెట్టి అక్కయ్య ఆకలేస్తుంది పెట్టాను. ఇస్త్రీ వేసింది, పిండి మంటలతో భోజనం పెట్టింది. కరెంట్ లేదు, చిన్న దీపం పెట్టింది. శుభ్రంగా భోంచేస్తూ నా తాతనాడు గాని నా బాబునాడు గాని అలాంటి భోజనం భోంచేయలేదు. బ్రహ్మాండంగా భోంచేస్తూ అలా చూశాను. భయం వేసిందంట వెడుపులే. నాలుగు పెట్టేసి దెయ్యంలాగా ఉన్నాడు. కడుపులోకి వెళ్ళిన భోజనం పేకాడికి వచ్చేసింది. ఏటి అక్కయ్య గోరా అన్నాను.
నువ్వేం కంగారు పడక నాయన భోంచేసి లేకు చెప్తాను. గబగబా భోంచేసేసి చేయి కడుక్కొని లేచి కూర్చున్నాను. అక్కయ్య గారు వచ్చింది. రాత్రి మా ఇంటికి చుట్టం వచ్చి జారిపోనాడు నాయన. అప్పుడు చచ్చిపోతే ఈ రాత్రి మీదే పడిసిమన్నాడు, లేకపోతే ఊరు ప్రమాదం అంట. అందు గురించి అలాగే బాబు అన్నాను. పడేసేటప్పుడు జుత్తు పట్టుకుని నిలువునా పడేయాలా, లేకపోతే ఇంటికి వచ్చేస్తాడు అని. చచ్చిపోయిన మనిషి మళ్ళీ వస్తాడమ్మా. వచ్చేస్తానన్నాడట. మరి నాకేం తెలుసును? ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చి మోయించేస్తాను, నువ్వేం బాధపడకు బాబు అని. అప్పుడు నేను అన్నాను, అక్కయ్య గారు ఎవరికైనా ఇవ్వడం ఎందుకు, ఆ 10 రూపాయలు నాకే ఇవ్వండి, ఎవరికి చూడకుండా నేనే నూతిలో పడిచేస్తానన్నాను. సహాయం చేస్తానన్నాను. సరే అని చెప్పేసి అక్కయ్య గారు సాపలోని పైకి తీసి ఆనవాళ్ళకి నొసలకి నా తెల్ల నామాలు పెట్టి ఇచ్చింది. ఆ శవాన్ని భుజం మీద ఒడేసుకొని నూతికాడికి జమీందారులోకి వెళ్ళిపోయి నూతిలో టపాలమని పడేశాను. తిన్నగా వచ్చేసాను ఇంటికి. అక్కయ్య గారు పని పూర్తి చేసేసాను అన్నాను. ఏటినైనా సరిగ్గా పడలేదు, నువ్వు అక్కడ ఉండగానే ఆడు ఇక్కడికి వచ్చేనాడు, అడుగు చూడు అని. ఎవరా నా కొడక, సరిగా పడిపోతే ఇంటికి వచ్చేస్తావా, అమ్మ ఇలా అయితే తెల్లవాళ్ళు చంపించేలాగున్నావు, నేను జాగ్రత్తగా పడేస్తానని చెప్పి మళ్ళీ భుజం మీద తోడేసుకొని ఆ నూతికాడికి తీసుకెళ్లి నిలువునా పడేద్దామని కాళ్ళు చేతి కొట్టుకున్నాయి. ఎలాగైతే తిన్నగా పడేశాను. వస్తాడేమోని చూశాను, రాలేదు. పర్వాలేదని చెప్పి మళ్ళీ వచ్చేసాను. అక్కయ్య గారి పని పూర్తి అయిపోయింది అన్నాను. ఏం పూర్తి అయిపోయింది ఆయన, చూడదుగో 3వ వాడు రెడీ అంత. ఆయన చూసి నాకు కోపం వచ్చేసింది. బొల్లి తెల్లవాళ్ళని ఇలా చంపేస్తే నా కొడక సరిగా పడకపోతేనే ఈసారి వచ్చామంటే చంపేస్తానని. నా పేనం అలా పీకేస్తుంది. మళ్ళీ ఆయన భుజం మీద తీసుకొని మళ్ళీ శ్మశానంలోకి వెళ్ళి నూతురాడు మళ్ళీ తెల్లగా పడేశాను. ఇలాగా తెల్లవారుజాము 4 గంటలు అయ్యేటప్పటికి బుల్లమ్మా 10 శవాళ్ళు మోసాను. ఏనుగులాంటి మనిషిని పీనుగైపోను. అందుకే పీనుగులా కనబడుతున్నావు. అక్కయ్య గారు ఏటి 10 మోసాను, ఇంకా 11 ఉన్నాడేటి అన్నాను. అప్పుడు అక్కయ్య గారు అంది, ఒకటంటే తీసుకెళ్తామని అలాగే అన్నాను. బాబు నా ఇంటికాడ యాత్రికెళ్ళి వచ్చి భజన పెట్టించుకుని సన్యాసులను తీసుకొచ్చి 11 మందిని భజన చేయించుకుంటున్నాను. టీ మరగ పెడుతుంటే మేము చూడకుండా బలి పడిపోయింది. ఆ 11 మంది టీలు దగ్గర చచ్చిపోనారు. అందు గురించి 11 మంది తీసుకెళ్తే తిరిగి రాడు, భుజం మీద పడేసుకెళ్ళంటే అక్కయ్య గారు నా కోపు తెప్పిపోయింది, నువ్వే తీసి నా భుజం మీద పడేయానా. భుజం మీద పడేసింది. ఊగుతూ జోగుతూ వెళ్తున్నాను. ముందేదో దెయ్యంలాగా వెళ్తుంది. వెళ్తే వెళ్ళని శ్మశానం కదా, ఎన్ని దెయ్యాలన్నా ఉంటాయి, భయం ఏంటని చెప్పి అలా వెళ్తాను. కొంత దూరం వెళ్తాడికి అది మాయమైపోయి నూతికాడికి వెళ్ళాను. ఈయన జాగ్రత్తగా జుత్తు పట్టుకొని నిలువున నూతికట్టుపై నిలబెట్టి, ఈసారి పడేసినప్పుడు వచ్చావంటే నా కొడక చంపేస్తాను అని చెప్పి 1 2 3 అని పడేశాను. నూతవతలు లేచినాడు. ఎవడో బతికినోళ్ళ ఉన్నారమ్మా. ఆడికి నామాలు ఉన్నాయి. నిలబడవా అన్నాను. అనేటప్పటికి బాబు నేను ఊళ్ళో సన్యాసిని, నేను మనోని కాదు అన్నాడు. సన్యాసులే గిన్నెసులు కొడుక నిలబడతామని చెప్పి వెనకాల పరిగెట్టి జుత్తు పట్టుకొని తిన్నగా తీసుకొచ్చి నూతులో బారేనే. అక్కయ్య గారి దగ్గరికి వచ్చాను. అక్కయ్య గారు 11 వాడు అన్నావు కానీ ఇలా పడేసేటప్పటికి 12 నూతవతలు లేచినాడు. ఆడికే నామాలు ఉన్నాయి, ఊళ్ళో బారి వచ్చేస్తున్నాడు, సన్యాసిని అంటున్నాడు. సన్యాసి లేదు గిన్యాసి లేదు, మళ్ళీ నన్ను చంపించలేకున్నాడని చెప్పి జుత్తు పట్టుకొని తిన్నగా తీసుకెళ్లి నూతులో బారేసాను. బాబు తమ్ముడు 11 మందిని నేను చంపేస్తే మా సన్యాసి దాసుని నువ్వు చంపేసినావు, ఈ సంగతి ఊళ్ళో వాళ్ళు తెలిస్తే మన ఇద్దరిని చంపేస్తారు, ఈ 20 రూపాయలు పట్టుకొని పరుగు దక్కించుకొని పారిపోను ఆయన అంటే ఆ 20 రూపాయలు పట్టుకొని తిన్నగా వచ్చేసాను. ముల్లే మంచి పని చేసావు. ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే జైల్లో పెట్టేస్తారు. పదా పోదా. ఇలా ఎవరన్నా పాట పాడినమ్మా. మంగళ హారతిదిగో మహాలక్ష్మి. పాట పాడండి అమ్మా. లక్ష్మి పాట పాడమ్మా. ఒక్కరికి పాట రాదు, నన్ను పాడనివ్వరు. ఓ పాట పాడమ్మా. నేను నాకు పాడడం రాదు. మంగళారతి పాట అంటే పాట పాడు, ఏదో పాడమ్మా. ఏదో పాడు. సుక్కల్లో పెద్ద సుక్క సందమామ, ఎలుగులకే ఎలుగమ్మ వెన్నెలమ్మ, ఆ సందమామకు ఈ ఎన్నెలమ్మకు
ముత్యాల జల్లమ్మ సుక్కల్లో పెద సుక్క సందమామ ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మ ఆ సందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మ ముత్యాల జల్లమ్మ
సాధించనౌనా జగాన పలు పంతాలతో బలవంతాలతో చెలుల స్వార్థాలు భూకాంతులైనా సాధించనౌనా జగాన పలు పంతాలతో బలవంతాలతో చెలుల స్వార్థాలు భూకాంతులైనా సాధించనౌనా జగాన ముల్లోకమేలే సురాధీసుడైన ముక్కంటి గొలిచే లంకాధీసుడైన ముల్లోకమేలే సురాధీశుడైన ముక్కంటి గొలిచే లంకాధీశుడైన మనసందుకోని మానిని పొందుగారి మనసందుకోని మానిని పొందుగారి పరాభూతులైనారు కాదా సాధించనౌనా జగాన పలు పంతాలతో బలవంతాలతో చెలుల స్వాంతాలు భూకాంతులైనా సాధించనౌనా జగాన మంత్రాఢ్యులైన మహాసిద్ధులైన మంత్రాఠులైన మహాసిద్ధులైన స్వార్థాల పాలైన పతనం మే నిజము తన మేలు మరచి అన్యుల మేలు గోరే తన మేలు మరచి అన్యుల మేలు గోరే మానవునే వరించేను జయము సాధించనౌనా జగాన పలు పంతాలతో బలవంతాలతో చెలుల స్వాంతాలు భూకాంతులైనా సాధించనౌనా 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 జగాన ఆ
బలవంతాలతో చెలుల స్వార్థాలు భూకాంతులైనా సాధించనౌనా జగాన పలు పంతాలతో బలవంతాలతో చెలుల స్వార్థాల భూకాంతులైనా సాధించనౌన జగాన ముల్లోకమేలే సురాధీసుడైన ముక్కంటి గొలిచే లంకాధీసుడైన ముల్లోకమేలే సురాధీసుడైన ముక్కంటి గొలిచే లంకాధీసుడైన మనసందుకోని మానిని పొందుగోరి మనసందుకోని మానిని పొందుగోరి పరాభూతులైనారు కాదా సాధించనౌన జగాన పలు పంతాలతో బలవంతాలతో చెలుల స్వాంతాల భూకాంతులైనా సాధించనౌన జగాన మంత్రాఢ్యులైన మహాసిద్ధులైన మంత్రాఠులైన మహాసిద్ధులైన స్వార్థాల పాలైన పతనం మే నిజము తన మేలు మరచి అన్యుల మేలు గోరే తన మేలు మరచి అన్యుల మేలు గోరే మానవునే వరించేను జయము సాధించనౌన జగాన పలు పంతాలతో బలవంతాలతో చెలుల స్వాంతాలు భూకాంతులైనా సాధించనౌన 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 జగాన
తరుముతుంటది కన్నె పిల్ల కన్ను తగిలినా కోడెనాగు కోర తగిలినా కన్నె పిల్ల కన్ను తగిలినా కోడెనాగు కోర తగిలినా మందు లేదు ఓరయ్యో మళ్ళీ కోలుకోవులో రయ్యో పడకింటికి ఒంటిగా పోతే కదిరి కొడతది పొందులేక వెచ్చని ఊపిరి ముసలు కొడతది కసిలేని మనసేమో తడుపుతుంటది చల్లారని వయసేమో తరుముతుంటది చల్లారని వయసేమో తరుముతుంటది కన్నె పిల్ల కన్ను తగిలినా కోడనాగు కోర తగిలినా కన్నె పిల్ల కన్ను తగిలినా కోడనాగు కోర తగిలినా మందు లేదు ఓరయ్యో మళ్ళీ కోలుకోవురయ్యో మనిషికి మట్టికి బంధమున్నదిరా మట్టిలో ఎంతెంతో మహిమ ఉన్నదిరా మట్టిలో ఎంతెంతో మహిమ ఉన్నదిరా మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా ఆడించుతున్నాడు బొమ్మలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా దేవుని కోవెలలో దివ్వెగా పేదల గంజి నీళ్ళ ముంతగా దేవుని కోవెలలో దివ్వెగా పేదల గంజి నీళ్ళ ముంతగా పాలకు దాకగా మధువుకు పాత్రగా పాలకు దాకగా మధువుకు పాత్రగా రూపం ఏదైనా మన్నొకటేరా రూపం ఏదైనా మన్నొకటేరా మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా ఆడించుతున్నాడు బొమ్మలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా రాజులు రైతులని భేదమేలా జగాన నరులంతా ఒక్కటేరా ఎందుకు రోషాలు దేనికి ద్వేషాలు అంతా ఒకటైతే మంచిదిరా దేవుని నమ్ముకుని సాగిపోరా నీటి బుడగేరా జీవితము జగతిని కాదేది శాశ్వతము దీనుల సేవించి మంచిగా జీవించి మనిషే దేవుడుగా మారాలిరా మనకు మిగిలేది మంచొకటేరా మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా
ఆడించుతున్నాడు బొమ్మలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా మోతీ మహల్లో చూశానా తాజ్ మహల్లో చూశానా మోతీ మహల్లో చూశానా తాజ్ మహల్లో చూశానా బేబీ 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 నీ పేరేంటో చెప్పు బేబీ ఇంటి పేరేంటో చెప్పు బేబీ పడక గదిలో కలల ఒడిలో పరవశించే వేళలో పడక గదిలో కలల ఒడిలో పరవశించే వేళలో నువ్వు పాలరాతి బొమ్మలాగా పాలరాతి బొమ్మలాగా పాన్పు చేరిన గుర్తుంది మాయమైనట్టు గుర్తుంది ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ 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 ఇంటి పేరేంటో చెప్పు బేబీ 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 నీ పేరేంటో చెప్పు బేబీ ఇంటి పేరేంటో చెప్పు బేబీ బీచి లోపల నీటి దాపుల వేచియుండే వేళలో బీచి లోపల నీటి దాపుల వేచియుండే వేళలో నువ్వు అందమైన హంసలాగా అందమైన హంసలాగా కదలి వచ్చిన గుర్తుంది కన్ను గీటిన గుర్తుంది ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ 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 ఇంటి పేరేంటో చెప్పు బేబీ 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 నీ పేరేంటో చెప్పు బేబీ నీ పేరేంటో చెప్పు బేబీ
యశోదానందనా యశోదానందనా త్రిభువన పాలన కళాపారీణ యశోదానందనా కాళియ భణిమణి రంజిత పాద కాళియ భణిమణి రంజిత పాద తాండవ నాట్య కళా వినోద తాండవ నాట్య కళా వినోద మురళీగాన సుధారసలోల గోకుల బాల దయాల బాల గోకుల బాల దయాల బాల యశోదానందనా త్రిభువన పాలన కళాపారీణ యశోదానంద యశోదానంద యశోదానందనా. నిన్ను వదలను నిరాశ చేయకు నడు 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 నా దారిని విడు చిరాకు చేయకు విను 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 నిన్ను వదలను నిరాశ చేయకు నడు 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 నా దారిని విడు చిరాకు చేయకు వలచి నేను వెంట పడితే అదో నేరమా పిలిచి నీకు బానిసనైతే ఇంత కోపమా పిలిచి నీకు బానిసనైతే ఇంత కోపమా పిలువకనే పేరంటానికి తయారవుదువా చిలిపితనం ఆపి మనసు చిత్తగించవా విను 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 నిన్ను వదలను నిరాశ చేయకు నడు 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 నా దారిని విడు చిరాకు చేయకు అనాదిగా ఆడవారు ఇదే మోసరు అలకతోనే కాలమంతా వృధా చేతురు అలకతోనే కాలమంతా వృధా చేతురు లాలిగ హృదయము ఏమో తెలుసుకుందురు ఆ కతాయి కుర్రాడైతే ఆగమందురు విను 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 నిన్ను వదలను నిరాశ చేయకు నడు 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 నా దారిని విడు చిరాకు చేయకు మనసంతా తెలుపుట వలనే మరి లోకువా చెంత చేరి బాసలు నీతో చేయనీయవా చెంత చేరి బాసలు నీతో చేయనీయవా ఎంత చేరి తెలుపకపోతే ఊహ తెలియదా ఎంత దూరమైన మనసు నీకు చేరువా ఆహా